ప్రకాష్ రెడ్డి గారు కమాన్. రజనీకాంత్ గారు, నేను కామన్ మినిమం ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుందంటే సీరియస్ మ్యాటరు, ఎన్నికల తర్వాత అలయన్స్లు కనుక కుదిరితే కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది మేజర్ ఎజెండా అవుతుంది. అంటే ఎన్నికల కంటే ముందు లేనటువంటి భాగస్వాములు కొత్త వాళ్ళని చేర్చుకున్నప్పుడు మా ఎజెండా ఇది, మీ ఎజెండాతో ఇట్లా పోటీ చేశారు, మీరు ఇన్ని గెలిచారు, మేము ఇన్ని గెలిచాం కాబట్టి కామన్ మినిమం ప్రోగ్రామ్ కలుస్తున్నాం కాబట్టి. ఇప్పుడు బీజేపీ జాతీయ స్థాయిలో ఒక మేనిఫెస్టో ఇచ్చింది. ఆ మేనిఫెస్టోలో ఉన్న కంటెంట్ అంతా కూడా నితీష్ కుమార్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన తర్వాతనే పొత్తు పెట్టుకున్నారు కదా. ఇంప్లిమెంటేషన్ లో వచ్చే హర్డిల్స్ వేరు. ఈ ఎజెండా అనే దాని మీదనే బేసిస్ మీదనే బీజేపీ ఎజెండా తెలిసే వాళ్ళు కలిసి పోటీ చేశారు. కాబట్టి ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి అన్ని కూడా కొంచెం ప్రకాష్ రెడ్డి ఈ రోజు సేమ్ మీ భాగస్వామి పక్షం తెలుగుదేశం పార్టీ నుంచి లోకేష్, కనకమేడల రవీంద్ర కుమార్ వాళ్ళు ముస్లిం రిజర్వేషన్ల రద్దుని ఒప్పుకోమని చెప్తున్నారు, క్లియర్గా చెప్తున్నారు. నేను ఏమంటే రజనీకాంత్ గారు, ముస్లిం రిజర్వేషన్స్ అనే దాని విషయంలో రాజ్యాంగ ధర్మాసనం ముందు చర్చ ఉంది. రాజ్యాంగ ధర్మాసనం కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ప్రకారం చెల్లయా అని చెప్తే దాన్ని అమలు చేస్తారా చేయరా అండి? అది లోకేష్ బాబు గారు కావచ్చు, ఇంకెవరైనా చేస్తారా చేయరా? నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు నుంచి మీకు కనిపించట్లేదా? నేను మూడో అంశం చెప్తాను. మీరు నేను గతంలో ఇంతకుముందు గుర్తు చేస్తున్నాను మళ్ళీ ఒకసారి. పివి నరసింహారావు గారి కాలంలో ఈ దేశంలో మన రామజన్మభూమి సంఘటన తర్వాత డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ కూలిపోయిన తర్వాత వక్ఫ్ యాక్ట్ అయితే ముస్లిం యాక్ట్ తీసుకొచ్చారు. వక్ఫ్ యాక్ట్, అదే దేవాలయాల చట్టము. ఆ చట్టాన్ని మైనార్టీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది సార్. అది ఒక మతానికి సంబంధించిన చట్టమే, అది దాన్ని అమలు చేశారు. అక్కడ పివి నరసింహారావు గారు ఉన్నారు కదా. అట్లాగే మత ప్రాతిపదిక రాజకీయాల కోసం పోయినప్పుడు ఆ బిల్లు కూడా మేము అడ్డుకున్నాము. సరే జరుగుతుంది, అది వేరే అంశం. చాలా చట్టాలు ఆ విధంగా ఆగిపోయినవి ఉన్నాయి, ఆ విధంగా అమలైనవి కూడా ఉన్నాయి. మతం ఆధారంగా అమలైనటువంటి చట్టాలు కూడా పివి నరసింహారావు గారి కాలంలో ఉన్నాయి. కాబట్టి అమలు చేసేటువంటి ప్రక్రియకు, అమలు చేసేటువంటి నాయకత్వానికి స్పష్టత ఉండాలి. బీజేపీకి ఆ స్పష్టత ఉందనేటువంటిది నా నమ్మకం. ఇప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్, ఎవరు మినిస్టర్స్ అయినా ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, పుల్లారావు గారు.